ఒక్కొక్క బాడీ ఆర్గాన్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. అంటే దానికదే సరి చేసుకునే మెకానిజం కూడా కొన్ని బాడీ పార్ట్స్‌కి ఉన్నాయి. లైక్‌గా మన లివర్ కావచ్చు, లేకపోతే కిడ్నీస్ కావచ్చు, ఇలా ఏదైనా. అలా లంగ్స్ అనేది ఎంతవరకు పాడైతే అది రెసిస్టెంట్‌ని కాపాడుకోగలుగుతుంది? ఎంతవరకు అంటే ఆ గ్రేడ్స్ ఎంత చేజారితే ఇంకా మన కంట్రోల్‌లో ఉండదన్నట్లు? సో దీంట్లో మనము కిడ్నీతో కంపేర్ చేస్తే కామన్‌గా కిడ్నీ గురించి వినుంటారు. కిడ్నీ ఫంక్షన్ కొంచెం తక్కువైనాక కూడా ఒక కిడ్నీ పాడైనాక కూడా ఇంకో కిడ్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతది. అదే లివర్లో కూడా మనకి కొన్ని సెల్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత వేరే సెల్స్ బ్యాలెన్స్ చేస్తుంటాయి. రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది లివర్కి. అలాంటి కెపాసిటీ లంగ్కి లేదు. సో లంగ్ ఒక సైడ్ లంగ్ పాడైందంటే దానివల్ల మనకి లంగ్ ఫంక్షన్స్లో క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఏదైతే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తామో సో బ్రీదింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో లంగ్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. అంటే ఆల్రెడీ ఒక సెల్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే తిరిగి మంచిగా కావు. అది ఫైబ్రోసిస్ ఇవన్నీ జరిగినప్పుడు మనకి. అండ్ అట్లనే వేరే ఆర్గన్స్ లాగా అంత మంచిగా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ కూడా లంగ్ ఉండదు. కొంతవరకు ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో యంగ్ హెల్దీ పీపుల్లో కొంచెం మనకి బ్యాలెన్సింగ్ మెకానిజమ్స్ అనేది ఉంటాయి. కొంచెం ఎఫెక్ట్ అయినా ఆస్తమా లాంటి కండిషన్స్ అనుకోండి, అది కంప్లీట్లీ రివర్సిబుల్ కూడా ఉండొచ్చు. మనకి ఆస్తమా అటాక్ వచ్చిన టైంలో లంగ్ ఫంక్షన్స్ బాగా తగ్గిపోతాయి, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ రికవర్ అవుతాయి. కొన్ని ఐఎల్డి లాంటి కండిషన్స్లో లంగ్ డ్యామేజ్ అవుతూ పోతుంది, అది తిరిగి రివర్స్ కాదు, మంచి కాకపోవచ్చు. మరి సివియర్ స్టేజెస్ లంగ్ డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంటే ఐఎల్డీలో కానివ్వండి, సివియర్ సిఓపిడి స్మోకింగ్ రిలేటెడ్ సివియర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దానికి లాస్ట్ ఆప్షన్ మనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే మిగులుతుంది. సో లంగ్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. లంగ్ కెపాసిటీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే.